నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చికిరి చికిరి ఫుల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయింది. అసలు ఏ ముహూర్తాన ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారో కానీ 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఏ సోషల్ మీడియా యాప్ చూసుకున్నా కూడా ఈ సాంగ్ ట్రోల్స్ తప్ప ఇంకోటి కనిపించడం లేదు. ఆ ఇన్స్టాలో అయితే మరీ ఘోరం. ఓపెన్ చేస్తే చాలు ఈ ట్రోల్స్ తప్ప ఇంకోటి కనిపించడం లేదు. ఎంతసేపు చూసినా ఇవే ట్రోల్స్ తప్ప ఇంకో వీడియో కూడా మనకు ఎదురు కావడం లేదు. అంతలా ట్రోల్ అవుతుంది వీడియో. ఒక చిన్న ప్రోమోకే, అంటే ఇది ఒక 25 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా బుచ్చిబాబు, రెహమాన్ సోది తప్ప ఇంకేముండదు. జస్ట్ 25 సెకండ్స్ ఉన్న ప్రోమోకే ఇంతలా ట్రోల్స్ అంటే ఇక సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఏంటో మనం ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇక సోషల్ మీడియా మొత్తం అత్తలాకుత్తలం అయిపోతుంది ట్రోల్స్తో. నాకు తెలిసినంత వరకు ఆ జస్ట్ ఒక చిన్న ప్రోమోనే కదరా బాబు, వదిలేయండ్రా అని కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఆ ట్రోల్స్ అవి చూస్తుంటే నవ్వు మాత్రం ఆగట్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక మంచి డాన్సరే, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు కూడా కొత్త కొత్త మూమెంట్స్ అనేవి ట్రై చేయడం ఇట్స్ అ కామన్. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఒక కొత్త మూమెంట్ అయితే ట్రై చేశారు. అది కూడా స్టెప్ కూడా బాగానే ఉంది. అయితే రామ్ చరణ్ దాన్ని ఓకే చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఉంటే బాగుండేది. ఆ స్టెప్ని ఆయన ఓకే చేయకుండా ఉండుంటే బాగుండేది. ఎందుకంటే ఆయనకి ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్లు అయితే పడ్డాయి. అవి మామూలు డిజాస్టర్లు కాదు. దానివల్ల ఆయన విపరీతంగా ట్రోల్కి గురయ్యాడు. దానికి తోడు ఆ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వల్ల మరింత ట్రోల్ అయ్యాడు. కాబట్టి ఈ స్టెప్ విషయంలో ఆయన కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని వేరే స్టెప్ పెట్టినా బాగుండేది. లేదంటే ఆ లొకేషన్స్ అన్నా మార్చుకొని ఆ స్టెప్ని కంపోజ్ చేసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ స్టెప్ అయితే బాగుంది, ఆ లిరిక్స్ కూడా బాగున్నాయి. లిరిక్స్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఆ స్టెప్ అయితే కంపోజ్ చేశారు. కాకపోతే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వెనుక బ్యాక్గ్రౌండ్ లొకేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సాంగ్ అయితే ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ఎందుకు ట్రోల్ అవుతుందంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడో కొండ తుప్పల్లో పెట్టేశారు. మామూలుగా రామ్ చరణ్ వేసిన ఆ స్టెప్ ఏదైతే ఉందో, నోట్లో చుట్ట పెట్టుకొని ఆ స్టెప్ ఏదైతే వేస్తున్నాడో అది ఎక్కడికో సింక్ అవుతుంది. మామూలుగా పల్లెటూర్లలో చెంబు తీసుకొని వెళ్ళడం, నోట్లో చుట్ట పెట్టుకోవడం అలాంటివి జరుగుతుంటాయి. దానికి సింక్ అవ్వడం వల్ల, పైగా ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఆ ముందు వెనక కూడా మొత్తం ఆ తుప్పలు ఉండడం వల్ల బాగా సింక్ అయింది. దాంతో విపరీతంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ట్రోలింగ్ అయితే మనం ఆపలేము. చూసి ఎంజాయ్ చేయడం ఒక్కటే మన దగ్గర ఉన్న ఆప్షను. నాకు తెలిసినంత వరకు మెగా ఫ్యాన్స్ కూడా ఈ ట్రోల్స్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అవునా కదా? కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం, 2025లో ద బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ పెద్ద సినిమానే అవుతుంది. అంటే గతంలో, అంటే మొన్న హరిహర వీరమల్లు కావచ్చు, ఓజీ కావచ్చు, ఆ తర్వాత విశ్వంబర, బోలాశంకర్, గేమ్ చేంజర్, ఈ సినిమాలన్నీ కూడా ట్రోల్ మెటీరియల్సే. కానీ జస్ట్ సింగిల్ ప్రోమోకే ఇంతలా ఏ సినిమా కూడా ట్రోల్ అవ్వలేదు. నాకు తెలిసి ఈ సినిమానే ఎక్కువగా ట్రోల్ అయింది. 2025లో ఎక్కువగా ట్రోల్ అయిన ద బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ కూడా ఈ పెద్ది చికిరి చికిరి అనే సాంగే. 2 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా ఈ చికిరి చికిరి అనే సాంగ్ ట్రోల్స్తోనే షేక్ అయిపోయింది. ఎక్కడ చూసినా దీని గురించే రచ్చ. ఆ రచ్చ మధ్యనే ఈరోజు 11:07 ఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. ఇక సాంగ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే చెప్తాను, ఫుల్ వీడియో చూడండి. ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే, రామ్ చరణ్ అయితే చించి ఆరేశాడనే చెప్పాలి. ఆ గ్రేస్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆ మూమెంట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఆయనకి తగ్గట్టుగానే ఆ డ్యాన్స్ను కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. లిరిక్స్ బాగున్నాయి. అలాగే ఆ బీజిఎం కావచ్చు, ట్యూన్ కావచ్చు, నిజంగా 1 నిమిషం 23 సెకండ్ల దగ్గర ఏఆర్ రెహమాన్ మార్క్ అయితే కనిపించింది. ఆ బీజిఎం ఏదైతే ఉందో నాకైతే విపరీతంగా నచ్చేసింది. నేనైతే రిపీటెడ్లో విన్నాను. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్ కూడా చాలా బాగుంది. లొకేషన్స్ కావచ్చు, ఆ మొత్తం ట్యూన్ కావచ్చు, ఆ ఏఆర్ రెహమాన్ మార్క్ కావచ్చు, రామ్ చరణ్ డ్యాన్స్ అండ్ గ్రేస్ కావచ్చు, అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందనే చెప్పాలి. రామ్ చరణ్ లుక్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, డ్యాన్స్లో ఆ గ్రేస్ కావచ్చు, ట్యూన్ కానీ, ఆ బీజిఎం కానీ, లిరిక్స్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయని చెప్పాలి. అన్నింటికి మించి ఆ లొకేషన్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయని చెప్పాలి. అంటే రియల్ లొకేషన్స్లో తీశారు కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చిందేమో అనుకుంటాను. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సాంగ్ మొత్తం చూస్తున్నంతసేపు నాకు పుష్ప సినిమానే గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో చూపే బంగారమైనే శ్రీవల్లి అంటూ అల్లు అర్జున్ ఆమె వెంట పడతాడు కదా, సేమ్ అలాగే అనిపించింది. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నాకు పుష్ప సినిమానే గుర్తొచ్చింది తప్ప అసలు పెద్ద సినిమాలో ఒక సాంగ్ చూస్తున్నానని నాకు ఎక్కడా కూడా అనిపించలేదు. అంటే ఆ సాంగ్లో కూడా ఆమె వెంట పడుతుంటాడు, శ్రీవల్లి వెంట పడుతుంటాడు కదా మన హీరో. సేమ్ అలాంటి లొకేషన్స్లో అలాంటి సీన్సే కనిపించాయి చాలా చోట్ల. కావాలంటే మీరు మళ్ళొకసారి గమనించండి, సేమ్ అలాగే అనిపించింది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత రామ్ చరణ్ లుక్స్లో కొంచెం తేడా కనిపిస్తుంది. ఎందుకంటే
కొన్ని చోట్ల చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, అరే బాగుంది ఈ లుక్ అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఏదో ఫేడ్ అవుట్ అయిన వల్ల కనిపిస్తున్నాడు, అంటే డూప్తో ట్రై చేశారా అని కూడా అనిపించింది మొత్తం ఆ లుక్స్ అన్ని కూడా. ఇంకోటి ఆ లుక్ అనేది చూస్తుంటే నాకు పుష్ప సినిమాలో పుష్పరాజే గుర్తుకొస్తున్నాడు, సేమ్ అలాగే ఉంది ఆ లుక్స్ కావచ్చు, గడ్డం కానీ మొత్తం హెయిర్ స్టైల్ కానీ అంత సేమ్ టు సేమ్ పుష్ప సినిమాలాగే ఉంది. దాంట్లో కొంచెం రామ్ చరణ్ డూప్తో కూడా ట్రై చేశారా అని కూడా అనిపించింది కొన్ని చోట్ల మాత్రమే. ఇంకొన్ని సీన్స్లో కొన్ని షార్ట్స్లో అయితే బ్రహ్మాండంగా అనిపించింది, అంటే చాలా బాగున్నాడు. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకనో మరి అది కెమెరా ఫాల్టా లేదంటే అక్కడ డూప్తో ట్రై చేశారో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సాంగ్లో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆ పాట పాడినోడు ఎవడో కానీ చాలా చండాలంగా పాడాడు. హిందీలో మాత్రం మళ్ళీ చాలా పర్ఫెక్ట్గా పాడాడు, అంటే ఆ ఒత్తులు కావచ్చు, హల్లులు కావచ్చు, ఆ పదాలు కావచ్చు చాలా పర్ఫెక్ట్గా పలికాడు. కావాలంటే హిందీలో మీరు కూడా ఒకసారి వినండి. ఇప్పుడు హిందీ వాళ్ళు వాళ్ళ భాషని అమితంగా ప్రేమిస్తారు, తమిళ వాళ్ళు అంతే, కర్ణాటక వాళ్ళు అంతే, అలాగే కేరళ వాళ్ళు కూడా అంతే. కానీ మన తెలుగు వాళ్ళకి ఏం మాయరోగమో తెలియదు, కానీ తెలుగు అంటేనే వీళ్ళకి తెగులు. అసలు ఎక్కడ కూడా పలికే పదాలు కానీ అలాగే తీసుకున్న లిరిక్స్ని సరిగ్గా ఉచ్చరించడం కానీ వీళ్ళకు వస్తాదో లేదంటే కావాలని అలా చేస్తారో మనకైతే అర్థం కాదు. కానీ వాడిని ఇష్టం వచ్చినట్టు పాడుకుంటూ వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చంద్రుల్లో ముక్క జారిందే దీన్నక్క ఏదో తైతక్క అదింది. అక్కడ చూసినప్పుడు తౌడ మీద పీకాలనిపించింది నిజంగా. అసలు అంత చండాలంగా పలికాడు అక్కడ దీన్నక్క. అసలు ఒకసారి మీరు కూడా మళ్ళీ ఒకసారి వినండి. అంత శాడిస్ట్గా, అంత వరస్ట్గా, అంత చండాలంగా పదాలైతే పలికాడు. ఎక్కడ కూడా లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేను మళ్ళీ గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను, అంటే లిరిక్స్ ఎలా ఉంటాయని. లిరిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, కానీ వాడు పాడడం వానికి సరిగ్గా రాలేదు. ఒత్తులు పలకడం కానీ, హల్లులు పలకడం కానీ, ఆ పదాలు ఉచ్చరించడం కానీ, ఆ ట్యూన్ని వాడు అందుకోలేకపోయాడు. అలాంటప్పుడు వాడిని తీసేసి తెలుగులో మన సింగర్స్ లేరా? చాలామంది, ఇంతమంది బొచ్చడు మంది ఉన్నారు. అవకాశాల కోసం వచ్చే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, లేదంటే మన తెలుగులోనే మంచి సింగర్స్ ఉన్నారు, వాళ్ళతో పాడించండి. ఆ పదాలన్నీ సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు వాడు. అలాంటప్పుడు అంటే బిగ్గెస్ట్ స్టార్ కదా ఈయన, గ్లోబల్ స్టార్ కదా, మెగా పవర్ స్టార్ కదా, ఏం చేసినా చెల్లుతుందని ఇంత చండాలంగా తీస్తే నేను ముందుగా ఈ ట్రోల్స్ ఎందుకు పడ్డాయిరా బాబు అని కొంచెం ఫీల్ అయ్యాను. ఆ లిరిక్స్ వాడు పలుకుతుండడం చూసి నిజంగా దీనికి తగ్గట్టుగానే జరిగిందేమో అనిపించింది, అంత కోపం వచ్చింది. అసలు లిరిక్స్ని సరిగ్గా పలకడం రాని వాడికి ఆ సాంగ్ని పాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? తెలుగులో చాలామంది ఉన్నారు, ఎవరో ఒకరిని పట్టుకోండి. మంచి సింగర్స్ లేరా తెలుగులో? అసలు లేరా? హిందీలో బ్రహ్మాండంగా పాడాడు, హిందీలో వింటుంటే ఇంత బాగా పాడాడు, తెలుగుకి వచ్చేసరికి ఏ మాయరోగం వీనికి అని అనిపించింది. కావాలంటే మీరు కూడా ఒకసారి వినండి. అంటే నేనేదో తెలుగు భాష పండితుడిని కాదు, మన భాషని మనం గౌరవించుకోవాలి. మన భాషని సరిగ్గా పలికేవాడితో, ఆ ట్యూన్ని అందుకునేవాడితో, అచ్చులు కావచ్చు, హల్లులు కావచ్చు, పదాలు కావచ్చు, ఆ అమరికని అందుకునే వాడిని మనం పట్టుకోవాలి, వానితోనే పాడించాలి. అది మన భాషకి ఇచ్చే మనం గౌరవం. అంతేకాని ఎవరినో తీసుకొచ్చి వాడిని ఇష్టం వచ్చినట్టు పాడుతూ ఉంటే మనం చూస్తూ ఉండడం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కింద కామెంట్ చేస్తారు, నువ్వు పెద్ద తెలుగు భాష పండితువా? అసలు నువ్వు గొర్రెవి, ఇంకా మనిషివి కాదు, పశువుతో సమానం. ఇదే తమిళకి వెళ్ళు, అసలు వాళ్ళు ఈ పాట పాడితే కనుక వాడిని తీసేసి మళ్ళీ వాని ప్లేస్లో ఇంకొకరిని పాడించే వరకు వదిలిపెట్టారు. అది వాళ్ళ భాష పైన వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం. మనం మాత్రం గొర్రెల్లాగా స్టార్ హీరోలకు భజన చేయడం, రామ్ చరణ్కు లేదంటే మహేష్ బాబుకు, ప్రభాస్కు భజన చేయడం తప్ప ఇలాంటి వాటిలో మనం పట్టించుకోం. అసలు వాడు చాలా చండాలంగా పడాడు. ఇది బిగ్గెస్ట్ మైనస్ అనే చెప్పాలి. ఇంకో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆ స్టెప్ అయితే ఆ లొకేషన్స్కి తగ్గట్టుగా స్టెప్ అయితే లేదు. ఖచ్చితంగా ఇది ఒక ట్రోల్ మెటీరియల్గానే మిగిలిపోతుంది. రేపు సినిమా రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా దీనివల్లనే పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఒకటి ఆ లొకేషన్స్ మార్చి మళ్ళీ దాన్ని సాంగ్ని ఆ స్టెప్ని కంపోజ్ చేయడమా, లేదంటే దాని ప్లేస్లో ఇంకో స్టెప్ కంపోజ్ చేయడమా చూసుకోవాలి. లేదంటే ఆ సాంగ్ తీసేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అంటే వాళ్ళు తీసేసే వరకు వదిలిపెట్టారు అనుకోండి, నాకు తెలిసి ట్రోల్స్ అయితే విపరీతంగా పడుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఆ స్టెప్ని వాళ్ళు తీసేసేలానే ఉన్నారు. తీసేసేదాకా వీళ్ళు కూడా వదిలిపెట్టలేరు. మొత్తానికైతే సాంగ్ అయితే ఓకే, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ సింగర్ గాడే ఎవడో కానీ వద్దులే వాని గురించి. ఇంకా సాంగ్ అయితే ఓకే, బాగానే ఉంది. ఇప్పటికైతే మరీ అంతకు మించి నెగిటివ్ అయితే మనం చేయకూడదు. ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారనే చెప్పాలి. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా నేనేమనుకున్నా అంటే 1-2 స్టెప్స్ మాత్రం పెట్టి సాంగ్ మొత్తం రిలీజ్ చేస్తారేమనుకున్నాను. బట్ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే మంచి ప్రమోషన్స్ అనే చెప్పాలి. సాంగ్ అయితే ఓకే, బాగానే ఉంది. మరి ఈ సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.